ఈ రోజు మనం రాజమండ్రి నుంచి శ్రీకాకుళానికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఎప్పుడు స్టేషన్లో మొదలుపెట్టారు. నేను ఈరోజు స్టేషన్కి వెస్ట్ సైడ్ నుంచి అయితే మొదలు పెడుతున్నాను. ఈ స్టేషన్కి ఈస్ట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళం. ఈరోజు వెస్ట్ సైడ్ నుంచి వచ్చాను. స్టేషన్లోకి వెళ్ళిపోతాం పదండి ఒకసారి డైరెక్ట్గా. మనకి వెస్ట్ సైడ్ నుంచి వస్తే కనుక మనకి భవిష్యత్తులో 6 నెంబర్ ప్లాట్ఫామ్ ఇక్కడికే వస్తుంది. ఇలాగా ఇదంతా కూడా బాగా డెవలప్ అయిపోద్ది పుష్కరాల టయానికి. మన ట్రైన్ 9:40కి ఇప్పుడే దగ్గరగా 11:30 అయ్యింది. ఈ ట్రైన్కి జస్ట్ అనకాపల్లి నుంచి విశాఖపట్నానికి 3 గంటలు టైం ఇచ్చాడండి. ఆ స్లాక్ టైం అంతా కూడా ఇక్కడ కవరప్ చేస్తాడు. ఇంకా పైకి ఎక్కాను కదా ఆవేశం వచ్చేస్తుంది. ఫోన్లో వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. రావడం అయితే 4Kలోనే వస్తుంది కానీ కాకపోతే స్టెబిలిటీ ఉండదు, షేక్ వచ్చేస్తుంది వీడియో. దానివల్ల కొంచెం తీయాలన్నా కొంచెం చిరాకుగా ఉంది. అందుకనే వీడియోస్ అయినా చాలా లేట్గా వస్తున్నాయి మన దగ్గర నుంచి. మన ట్రైన్ రావడానికి సమయం పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఎంత కంటెంట్ ఇవ్వగలిగితే అంత కంటెంట్ ఇచ్చడానికి ప్రయత్నం అయితే చేస్తాను. రాజమండ్రి 4-5 ప్లాట్ఫామ్స్ 5 వరకు కదా. మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఏదో గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. నేను రీసెంట్గానే మీ అందరికీ తెలుసు కదా, రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ చేశాను. ఇది కూడా అలాంటిదే. తిరుపతి నుంచి పూరికి అయితే వెళ్తుంది. బిలాస్పూర్ కాదు, దాని మీద బిలాస్పూర్ అని కూడా ఉంటుంది. తిరుపతి బిలాస్పూర్. అదే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద IRTC రిటైనింగ్ రూమ్స్ అయితే ఉంటాయండి. అవైలబిలిటీ ఉన్నాయి మన రాజమండ్రిలో రూమ్స్ అనేవి. రిటైనింగ్ రూమ్స్ అంటే నేను ఇది గుంటూరులో తీసుకున్నాను. ఒకరోజు నైట్ అర్జెంటుగా గుంటూరులో పని ఉండి నైట్కి ఉండిపోయి అక్కడ ఆ రోజు నైట్గా తీసుకున్నా. కేవలం 6 గంటలు అని స్టే చేసినందుకు 300-400 ఇచ్చానట్టు గుర్తు నాకు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన దూద్పేడ తీసుకున్నాను. దూద్పేడ అంటే ఏంటి కాదండి, ఆవుపేడ కాదు, పాలకోవా. చూసారు ఎలా ఉందో చూద్దాం. పాలకోవా దూద్పేడ. మన ఫోన్లో జీబీ కూడా లేదు, వెంటనే అయిపోయేలా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి మనం ఒకసారి పైనుంచి ట్రైన్ రావడం చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా లైవ్ చూద్దాము. ప్యాసింజర్ ట్రైన్ అయితే ఒకటి వస్తుంది, విజయవాడ రాజమండ్రి ప్యాసింజరు. అదిగోండి మన రాజమండ్రి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మనం ఇప్పుడు అఫీషియల్గా మనం ఉండగానే ఒక ట్రైన్ వచ్చింది చూసారు కదా. అంతకుముందు నేను అగర్తల సికింద్రాబాద్ ట్రైన్ చూసా. ఇప్పుడు మళ్ళీ ఇది ప్యాసింజర్ ట్రైన్ ఎలా చేస్తున్నారు అనుకుంటా మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకే మనకైతే విజయవాడ రాజమండ్రి ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ మళ్ళీ మనకు ఉదయం 3 గంటలకు పెడతారు రాజమండ్రి నుంచి విజయవాడకి. రాజమండ్రి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నేను అయితే గమనించింది ఒకటేనండి. ఏంటంటే ఇది డబల్ డోర్ అనమాట. 2 వైపులా డోర్ వస్తుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు కిందకి నొక్కాం కదా, అది కిందకి రాగానే మొత్తం 2 వైపులా డోర్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు చూడండి మనకు 2 వైపులా డోర్ ఓపెన్ అయిందా. మనం ఎటు నుంచైనా రావచ్చు, లోపలికి అలాగైనా రావచ్చు. ఇవ్వండి మనకి 2 వైపులా కూడా ఇది పైకి తీసుకెళ్తుంది. కాకపోతే ఇటేపు ఓపెనింగ్ లేదండి, ఇటేపే ఇంకా. అటేపు వెళ్ళాక మాత్రం అటేపు ఓపెన్ అవ్వలేదు, కిందకి వెళ్ళాక మాత్రం 2 ఓపెన్ అవుతున్నాయి. మన ట్రైన్కి 4వ నెంబర్ అయితే అసైన్ చేశారు మన రాజమండ్రిలో. ఇక్కడ కోచ్ పొజిషన్ లేకపోవడం చాలా ఇబ్బంది అండి రాజమండ్రి రైల్వే స్టేషన్లో. దీన్ని మాత్రం కొంచెం బేగా సాల్వ్ చేసి షెడ్లు కూడా వేసేస్తే కనుక ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసినట్టే. ఇంకా ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి శ్రీకాకుళం దాకా తీసుకెళ్లేది WAG-5 లోకోమోటివ్ అండి. సారీ WAG-9 లోకోమోటివ్. WAG-9 లోకోమోటివ్. WAG-9 కాదండి, WAG-4 లోకోమోటివ్. విజయవాడ షెడ్ ఇది. అబ్బా అసలు జనరల్ ఖాళీ లేదు, SRDLR ఖాళీ లేదు, జనరల్ ఖాళీ లేదు. ఫస్ట్ జనరల్, సెకండ్ జనరల్. అబ్బా మన ఎదరికి వెళ్ళిపోతుంది. మాటల్లోనే మన ట్రైన్ రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కదా, మనం ఫైన్ అయితే రాయించుకున్నాం. అక్కడికి వెళ్ళిపోయి అమౌంట్ కట్టేసి ఇప్పుడు నేను B5లో ఉన్నాను. నాకు B2లోనో B1లోనో వచ్చింది. ఫైన్ కట్టేసాను. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మన సీట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి.
మన ఈ ట్రైన్ వచ్చేసి మనకి రాజమండ్రికి 2 గంటల 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందండి. దీనికి స్లాక్ టైము అనకాపల్లి దగ్గర అని చెప్పాను కదా, అనకాపల్లి దగ్గరికి ఉదయం తెల్లతో 3 గంటలకు వెళ్ళాలి. విశాఖపట్నం వచ్చేసి 5 గంటలకు వెళ్ళాలి. దాని అంతా ఇప్పుడు కవరప్ చేసేస్తాడు. ఇంకా ఎక్కడ కూడా ఆగకుండా వెళ్తుంది ట్రైన్. స్టాప్లో ఆపినా సరే మొత్తం అంతా కూడా మన విశాఖపట్నం తెల్లజం 5 గంటలకల్లా తీసుకెళ్ళిపోతాడు. గుడ్ మార్నింగ్ అండి. ఇది నేను రాత్రి రాజమండ్రి తర్వాత ఇంకెక్కడా కూడా కవర్ చేయలేదు. కేవలం ఇక్కడ విశాఖపట్నంలో మాత్రమే కవర్ చేస్తున్నా. అది కూడా ఎందుకంటే మీకు ఆల్రెడీ అంత ముందు చూపించాను కదా, నాకు మిడిల్ బెర్త్ వచ్చింది. అన్నిసార్లు మధ్యలో లేచి ఉంటే చాలా మందిని డిస్టర్బ్ చేయాలి. నేను పడుకోలేదు. కళ్ళంత పూటలు వచ్చేస్తున్నాయి నాకు. ఈ ట్రైన్ రాత్రి రాజమండ్రికి 3 గంటల లేట్లో వస్తే విశాఖపట్నానికి కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చేసిందండి. చాలా సార్లు ఎక్కడ కూడా ఆపకుండా ఆన్ టైం తీసుకుంటూ వచ్చాడు ఈ ట్రైన్ని. రావు ఎంత ఖాళీగా ఉంది, ఎంత రష్గా ఉంది. హౌరా బెంగళూరు ట్రైన్ చూడండి, అసలు ఖాళీ 4 జనరల్ బోగీలు ఉన్నాయి ఈ ట్రైన్కి. మన ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరిపోయిందండి. ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు. అదే 5 గంటలకు కరెక్ట్గా వచ్చింది. ఆన్ టైం అయితే తీసాడు. చాలా దగ్గర నేను చూశాను కదా, ఆన్ టైం లేట్, రాయమండ్రి లేట్ వల్ల అన్ని చోట కూడా ఆన్ టైం చేశాడు. ఇప్పుడు ఇది మధ్యలో ఎక్కడైనా ఫుల్ స్పీడ్ కొడితే కనుక రికార్డ్ చేస్తున్నాం అసలు దీని ఫుల్ స్పీడ్ ఎంత అనేది. విశాఖపట్నానికి మనకి ఫ్యూచర్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ అయితే ఒకటి రాకపోతుందండి. అదే సింహాచలం. దీనికోసం ఫుల్ వీడియో కూడా నేను చేశాను. సింహాచలం ఫుల్ వీడియోకి ఆ వీడియో అప్లోడ్ చేస్తా. అప్పుడు ఉంటుంది హైలైట్. అది అంతకుముందు నేను సింహాచలం వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేశాను, బట్ అప్లోడ్ చేయలేదు. అసలు దీనికి ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తాను మీకు. ఒక పెద్ద శాటిలైట్ రైల్వే స్టేషన్ అయితే మనకి విశాఖపట్నంలో తయారవబోతుంది మరి కొన్ని రోజుల్లోనే. మనకి ఈ జంక్షన్ కనిపిస్తుంది చూసారా, ఇలాగ వెళ్తే కనుక మనం దువ్వాడ రాజమండ్రి వెళ్ళిపోతాము. ఈ జంక్షన్ దాటుకొని వచ్చింది కదా, ఇప్పుడు మనం సింహాచలం మీదుగా వెళ్తున్నాం. మీకు సింహాచలం రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ చెప్పాను కదా, అంతకుముందు నేను మొన్నసారి వచ్చినప్పుడు అసలు ఇంకా షెడ్స్ ఏం వేయలేదు. అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఇప్పుడు మాత్రం షెడ్స్ వేశారు. చాలా మంది ఉంటారండి మనకి సింహాచలం రైల్వే స్టేషన్ అక్కడ. కరెక్ట్గా మొన్నసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ మేము ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి మీకు ఇదంతా వీడియో రికార్డ్ చేశాను. మొత్తం ఎంత పెద్ద అవుతుందంటే ఆ చివర కనిపిస్తుంది చూసారా అపార్ట్మెంట్, అక్కడి నుంచి మనకి అవతల కనిపిస్తుంది చూసారా ఆ బిల్డింగ్, అక్కడ దాకా మొత్తం అంతా కూడా రీడెవలప్ చేసేస్తారు. ఇదిగోండి ఎంత పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇదంతా కూడా నేను అక్కడ రోజు చెప్పడం జరిగింది. దీనికోసం ఫుల్ వీడియోనే చేశాను. చూద్దాం అసలు. మనకు ఆపోజిట్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఓవర్టేక్ పడుతుంది ఇప్పుడు మామూలుగా కదా. చూసారు కదా సింహాచలం ఎంతమంది ఉన్నారు. చాలా మంది సింహాచలంలో ఎక్కుతారు, దిగుతారు కూడా. మనోడు స్పీడ్ చూడండి, స్పీడ్ దగ్గర 105 చిదక్కోటేస్తున్నాడు. ఇంకా మామూలు కాదే. స్పీడోమీటర్ కూడా అరిచేస్తుందండి. 110 ఎక్కిచ్చేస్తాడు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కూడా. నూట ఎనిమిది దగ్గర కొట్టుకుంటాను ఇది ఇంకా అలాగా. ట్రైన్ అయితే మాత్రం చితకు కుట్టేస్తున్నాడండి, మామూలుగా కాదు. ఇంకా లోపల కూర్చుంటే తెలియట్లేదు కానీ గేట్ దగ్గరికి వస్తే మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ చూడండి 3 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. మనకు వైజాగ్ నుంచి ఎలాగా ఉన్నది, కొత్త వలస దాకా ఉంటుంది ఇది. ఈ లైన్లో ఏమైనా అయితే కనుక మనకి ప్యారలల్ రన్ ఏమైనా వస్తే కనుక చాలా బాగుంటుంది. మీకు ఆ లాంగ్లో చూడండి కొండలు. చూసే లోపల దూసుకుపోయిందండి ఆ ట్రైన్. అది 130లో వెళ్తున్నట్టుగా ఉన్నాడు.
మనకి విశాఖపట్నం నుంచి కొత్త వలసకి మధ్యలో 4 అయితే ట్రాక్లు ఉన్నాయి. ఈ లైన్లో ఏమైనా ప్యారలర్ రన్ పడితే కనుక చాలా. వెల్కమ్ టు కొత్త వలస. మనకి కొత్త వలసలోనో పెందుర్తిలోనో అనుకుంటా మొత్తం 9 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. కొత్త వలసలో కూడా కొత్త వలస జంక్షన్లో కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే అన్నీ కూడా బాగా కడుతున్నారు. కొత్త వలస జంక్షన్కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు అనుకుంటా. ఇప్పుడు మనం ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 3, మనకి కనిపించేది 4, 5. ఆ చివరు అక్కడ కనిపిస్తుంది చూసారా, అది 6ది అనుకుంటా. పెందుర్తిలో అనుకుంటా 9 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. మామూలుగా ఉండదు. పెందుర్తి దాటేసాము, మరి ఇంకా దాంట్లో తెలియదు. కానీ కొత్త వలస నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. కొత్త వలస నుంచి బయలుదేరిపోయిన తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా ఇంకా విజయనగరం తప్ప ఇంకెక్కడా కూడా ఆగదు. మధ్యలో ఆయిల్ ట్యాంకర్. మరి కాసేపట్లో మనం విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. దాని ముందు ఏదో ఉంది, ఇది రైల్వే స్టేషన్ ఒకప్పుడు అనుకుంటా. కాదు, జనాలు రోడ్లు దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. విజయనగరానికి నేను గతంలో అంటే 2019లో వచ్చాను. అది కూడా ఆర్మీ సెలక్షన్స్ కోసం అని వచ్చాను. విజయనగరం కాదు, శ్రీకాకుళంకి వచ్చాను. అప్పుడు 6:30 ఎంతో. నేను ట్రైన్ అసలు ఖాళీ లేదు. అప్పుడు మనకి ఇలాగ జర్నీస్ అయితే ఇలా వీడియోస్ తీయాలని కూడా తెలియదు. కానీ కేవలం ఆర్మీ కోసం మాత్రమే. అప్పుడు ఆర్మీ అంటేనే మనకి పిచ్చి అభిమానం. కాకపోతే ఆర్మీలో రన్నింగ్లో అదే మనకి మెడికల్లో పోవడం వల్ల ఏం చేయలేక రిటర్న్ అయిపోయాం. నేను 2019లో అనుకుంటా ఎక్కడికి మనకి శ్రీకాకుళంలో ఆర్మీ సెలక్షన్స్ కోసం అయితే చాలా మందికి తెలియదు. నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు, బట్ బయట ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆర్మీ సెలక్షన్స్లో పోవడం వల్ల ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఆర్మీ తప్ప వేరేది చేసుకోలేదు, ఎలాగైనా నాకు అనుకున్నా. బట్ మా నాన్నగారి బిజినెస్ ఉన్న వల్ల దాంట్లో షిఫ్ట్ అయిపోయా. పర్లేదు. కాకపోతే అప్పుడప్పుడు నాకు నెగిటివ్ అని వస్తే అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది, బాధ వేస్తుంది. అందరూ వెళ్ళేది నేను వెళ్ళలేకపోయినా. మన ట్రైన్ అయితే విజయనగరంకి వచ్చేసింది. విజయనగరం బోర్డు మాత్రం మిస్ అయిపోయాం మనం. విజయనగరంకి మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మనది ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో చూడాలి. మనకి విజయనగరం రైల్వే స్టేషన్లో అవతల ఏదో ట్రైన్ అయితే ఉంది. అది విశాఖపట్నం గునుపూర్ ప్యాసింజర్ అనుకుంటా. విశాఖపట్నం కోరాపుట్, రాయపూర్, విశాఖపట్నం. విజయనగరం రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి 5 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుందండి. మనతో పాటు ఇంకొక ట్రైన్ ప్యారలల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం, ఒకవేళ ప్యారలల్ రన్ కొడితే కనుక అది అలాగా కిరండోల్ సైడ్ అయితే వెళ్ళిపోద్ది, అరకు సైడ్. మనది ఇలాగ మెయిన్ లైన్లోకి అయితే వెళ్తుంది. చూద్దాం అసలు మనకి వెళ్తుందా వెళ్ళదా అనేది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా అన్నట్టుగా ఉంది. అటే ప్లాట్ఫామ్ ఉంది, జనాలు వెయిటింగ్లో ఉన్నారు. విజయనగరం మీకు ఇక్కడ మనకి రాయగడ వెళ్ళే లైన్ కూడా ఉంటుంది, అది చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నామండి. అక్కడ మనకు కనిపిస్తుంది కదా 2, 3, 1. విజయనగరం నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. విజయనగరం బోర్డు చూద్దాం అసలు. ఇది 2వ సారి అండి నేను విజయనగరం రావడం. అంటే అప్పుడు కెమెరా కాకుండా వచ్చా, ఇప్పుడు ఆన్ కెమెరాతో వచ్చా. ఈ ట్రైన్ అదే విశాఖపట్నం గునుపూర్ ప్యాసింజర్ అనుకుంటా. దాన్ని మనం ఇక్కడ ఓవర్టేక్ చేసాం. ఆ ట్రైన్ విశాఖపట్నం లోకో ట్రాక్ 5D. ఈ లోకో మనకి ఎక్కువగా గూడ్స్ ట్రైన్కే కనిపిస్తుంది. ఇప్పుడు దానికి కూడా కనిపిస్తుంది. విజయనగరం జంక్షన్. మీలో ఈ మిషన్ ఎవరికైనా తెలుసా? ఈ మిషన్ తెలుసుంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. ఆ మిషన్ ఏంటంటే మనకి ట్రాక్లు వేస్తారు కదా, కొత్త ట్రాక్లు వేసినప్పుడు కింద రాళ్ళని కంకరను మొత్తం అటు ఇటు జరిపి సెట్ చేసి అప్పుడు ట్రాక్ వేస్తుంది ఆ మిషన్. మనకి ఎదర ఒక జంక్షన్ లైన్ అయితే కట్ అయిపోద్ది.
చూసారు కదా మనం ఇగోండి ఇలాగ వెళ్ళిపోతున్నాం. అలాగ ఆ లైన్లోకి కానీ వెళ్తే కనుక మనం రాయగడ, రాయ్పూర్, బిలాస్పూర్ ఆ టైప్ ఆ ఊరు ఆ సైడ్కి అయితే వెళ్ళిపోతాం. విజయనగరం జంక్షన్ ఇగోండి, జంక్షన్ ఇక్కడే కట్ అయిపోయింది. రైల్వే స్టేషన్ ముందే ఉంది జంక్షన్, కట్ అయిపోయింది. అలాగే వెళ్ళిపోతే కనుక రాయగఢకి అలాగే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఇలాగ మెయిన్ లైన్లోకి శ్రీకాకుళం వైపు అయితే వెళ్తాం. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆగేది చీపురుపల్లి. చీపురుపల్లి తర్వాత సిగడం. అది సింగడము నాకు అర్థం కావట్లేదు. ఒకసారి స్టేషన్ వచ్చాక చూద్దాం. విజయనగరం జంక్షన్ చెప్పాలంటే B1లో ఉన్నంత లేదు ఇక్కడ. B5లోకి వచ్చాను ఇప్పుడు నేను. మా అక్కలు ఎక్కడ ఉన్నారని కంపు ఇక్కడ గుట్క, తంబాకు, పలుకుల్లో కేసరి కంపు ఇక్కడ అంతా కూడా. రెయిన్బో చూపిస్తా చూడండి. రెయిన్బో కనిపిస్తా. రెయిన్బో నాకైతే కనుక క్లియర్గా కనిపిస్తుంది. మగ్గమ్మ అదిగో వచ్చి మాయమైపోతుంది రెయిన్బో ఇక్కడ ఫోన్లో డైరెక్ట్గా. అదిగోండి కనిపిస్తుందా రెయిన్బో? ఇంద్రుడి యొక్క ధనస్సు ఎట్లుందో చూడండి. ఇన్ని రంగులు ఉంటుందన్నమాట ఇంద్రుడి ధనస్సు. మాటలు లేదా రైల్వే స్టేషన్ మీకు ఇంద్రధనుసు కనిపిస్తుందా? ఇంద్రధనుసు ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ కొట్టి ఒక స్టేషన్ మీద స్కిప్ చేసిందంటే మామూలుగా కాదు. అది రికార్డ్ చేశారేమో అనుకున్నా, తీరా బటన్ నొక్కలేదు. ఎందుకు రికార్డ్ చేయడానికి బటన్ నొక్కలేదు. ఆ స్టేషన్ కూడా వెళ్ళిపోయింది. మామూలుగా పడుతుంది ఇంకా అక్కడ. అదిగోండి ఇంద్రుడి యొక్క ధనస్సు ఇది. రెయిన్బో అంటారు కదా, 7 రంగుల రెయిన్బో కనిపిస్తుంది కదా. పర్లేదు, క్లియర్గానే కనిపిస్తుంది. ఈ ఊర్లో అయితే వర్షం చితక కొట్టేసినట్టుగా ఉంది. అలా అక్కడ చూడండి, కొండల్లో కలిసిపోయింది. మేఘాలు కొండల్లో కనిపించుకున్నాయి. చీపురుపల్లికి అయితే వచ్చినట్టుగా ఉందన్నమాట. ట్రైన్ స్లో చేశాడు. మన ట్రైన్కి చీపురుపల్లి ముందు స్లో చేశాడు. మన ట్రైన్ని స్లో చేశాడు. రైల్వే స్టేషన్ వస్తున్నట్టుగా ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మధ్య పెద్ద దూరం అనిపించట్లేదు. 130 కిలోమీటర్లు కానీ పెద్ద దూరం కింద అనిపించట్లేదు. మన ట్రైన్ చీపురుపల్లి రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం ఒకసారి చీపురుపల్లి రైల్వే స్టేషన్. ఫిల్మీ మోజీలో మీరు ఒక పిక్చర్ చూశారు కదా, అదే ఇది. అదే
మధు వెళ్ళి ఒక బ్రిడ్జి మీద ఎక్కుతాడు, విజయనగరంలో ఒక బ్రిడ్జి మీద ఎక్కి పడిపోతాడు కిందకి. అదే అనుకుంటాడు చీపురుపల్లి. ఇదేంటండి ఎంత సన్నగా ఉంది బ్రిడ్జి. ఓకే, ఎక్కడ ఆఫ్ చేశాడు? ఇంకా స్టేషన్లోకి వెళ్ళకముందే మనం లాస్ట్గా ఉన్నట్టుగా ఉన్నాం. మర్చిపోయినా, మనం B5లో ఉన్నాం కదా, లాస్ట్గా ఉన్నాం మనం. చిలిపిల్లి రైల్వే స్టేషన్లో మాత్రం చాలా మంది దిగారండి. అసలు చూపించామంటే క్రౌడ్ ఇవ్వండి, ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. బయటికి వెళ్తున్నారా? అక్కడ చూడండి ఇంకా వస్తున్నారు, అవతల నుంచి కూడా వస్తున్నారు క్రౌడ్. అందరూ చీపురుపల్లిలో దిగిన వాళ్ళే. చీపురుపల్లి నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. మనం నెక్స్ట్ దిగేది సింగడం. అబ్బా భలే ఉందండి. ఆపోజిట్లో కుట్టింది మామూలు. ఆపోజిట్లో అయితే ట్రైన్ అయితే వెళ్ళింది కానీ పాపా ఇది హైలైట్ అంటే. ఎలా ఉందండి? బాగుంది కదా, నాకు నచ్చింది. సింగడం కదండి, సిగడం. ఓకే, మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకుంటుంది. ఓకే, ఇక్కడ ఏదో ట్రైన్, ఏసీ ట్రైనా కాదు, నార్మల్ ట్రైన్. అన్ని బోగీలు ఉన్నాయి అక్కడ. ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. మనోడు కొట్టడమే స్టేషన్లో చితక్ పడుతున్నాడు. ఎందుకంటే చాలా లేట్ చేశారు కదా, దాన్ని ఇప్పుడు మొత్తం కవర్ చేస్తాడు. సిగడం నుంచి మనం బయలుదేరిపోయాము. ఆ ట్రైన్ వచ్చేలోపు మంద కూడా బయలుదేరిపోయింది. క్వాలిటీ అయితే 4K వస్తుంది, కాకపోతే స్టెబిలిటీ లేదు, ఊపేస్తుంది ఫోన్. పొందూరు రైల్వే స్టేషన్ అయితే కనుక మనకి డెవలప్మెంట్ వర్క్స్ అనేది ప్లాట్ఫామ్ అనేది వేస్తున్నారు కొత్తది. ఇవన్నీ బేస్ లైన్ అయిపోయింది, ఇంకా కాంక్రీట్ వేసి దాన్ని చేసడం. దీని తర్వాత మనం వెళ్ళి ఆగేది మన ఫైనల్ డెస్టినేషన్ శ్రీకాకుళం. ఇంకొక 16 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అది రాగానే మనం అక్కడ దిగిపోతాం. ఈ పొందూరు కూడా శ్రీకాకుళం దగ్గరలోనే అనుకుంటా. ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి. మన గమ్యస్థానం శ్రీకాకుళానికి. వ్యాగనర్ లోకోమోటివ్తో పాటు మనకి పవర్ఫుల్ వ్యాగ్ 4G లోకో, WD 4G. ఇదేంటండి దగ్గరికి వచ్చాక కాస్ట్ పెంచుతున్నాడు, ఇప్పుడు దాకా త్రో చేసే. ఫైనల్గా మన డెస్టినేషన్ శ్రీకాకుళంకి అయితే వచ్చేసామండి. ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియోలు అంతా కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చేయడం. జై హింద్. మనకి శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి మొత్తం 4 ప్లాట్ఫామ్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది మన ట్రైన్. ఇది రెండోసారి. అంతకుముందు చెప్పాను కదా 2019లో వచ్చా ఆర్మీ సెలక్షన్స్ కోసం. మళ్ళీ ఇప్పుడే వస్తున్నా ఇక్కడికి. అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే ఆర్ట్స్ కాలేజ్లో నేనైతే వచ్చాను. అప్పుడు నాతో పాటు ఎవరైనా ఉండుంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. హాయ్ అని కామెంట్ చేయండి, తెలుస్తుంది నాకు ఆ రోజు మీరు వచ్చారు లేదన్నది. మనకి శ్రీకాకుళంలో కూడా రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి బాగా జరుగుతున్నాయండి. ఎక్కడ చూసినా నాకు ఈ పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే బాగా అనిపిస్తుంది. అన్ని ఊర్లో కడుతున్నా కానీ మా రాజమండ్రిలో మాత్రం కడతలేదండి. ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. ఏమో పుష్కరాలు కూడా వచ్చేస్తున్నాయి రాజమండ్రికి, ఇంకా ఏం చేయట్లేదు మీరు.